ఎస్ఐ గారు, వెరిఫికేషన్ అని ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు వీళ్ళకి సంబంధం లేదు. నువ్వు గమ్మునుండు, లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. సార్ గిట్లా అరెస్ట్ చేస్తుడు అన్యాయం సార్. మరి మర్డర్ చేయడం న్యాయమా? అరే నేను కావాలని పొడవలేదు సార్, నాదేం తప్పు లేదు సార్. అవు సారు, గిట్ల బలవంతంగా మాపై ఎవరో కుట్ర పనుంటారు సారు. ఎక్కువ లొల్లి చేసినావనుకో, మర్డర్ కేసుతో పాటు పాస్పోర్ట్తో తప్పించుకోవడానికి ట్రై చేసిర్రని ఎక్స్ట్రా కేసు కూడా పెడతా. మధురా, విరాజు గారికి కాల్ చేసి నీకు సంబంధం లేదని చెప్పినాను కదా. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. సార్ సార్ వద్దు సార్. సార్ అయ్యో మాకేం తెలియదు సారు, మే బాన్సర్ కాల్ మొక్తా, మమ్మల్ని నమ్ముర్రి. అక్క అక్క సార్ మమ్మల్ని నమ్మండి సార్. అరే మీరు చేస్తున్నది పెద్ద దారుణం సార్. కావాలనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. గాళ్ళకి ఎంత కమ్ముడు పోయినరు. ఎక్కువగా వదిలినావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు ఏమనుకున్నా కోర్టులో చెప్పుకోండి. మా పని అరెస్ట్ చేయడం. నన్ను అరెస్ట్ చేయనివ్వండి, లేకుంటే ఇక్కడనే ఎవరో ఒకరిని ఎన్కౌంటర్ చేస్తా. మీరు పైరవిలు చేసినా, పైసలు పోసినా, ఏం చేసినా కేసు నుంచి బయటపడలేరు. చేసిన తప్పుకి తగిన శిక్ష పడుతుంది. కానిస్టేబుల్స్ బండెక్కించండి, కమాన్. సార్ నేను పోవాలి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, నన్ను వదలండి సార్, వదలండి, వదలండి. వదులుతా. కోర్టుకు వెళ్ళి జడ్జి గారు బెయిలిస్తే అప్పుడు వదులుతా. ఆగురి సార్, సార్ మా మాట వినర్రి సార్. ఎస్ఐ గారు, అరెస్ట్ చేసి ఏ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు? చెప్పం. ఎందుకు చెప్పరండి? గదంతే. ఇలాంటి కరడు కట్టిన అంతకుల్ని అరెస్ట్ చేసినప్పుడు ఏ స్టేషన్ లో ఉన్నారో చెప్పాం. కానిస్టేబుల్స్ తీసుకుపోదండి, తీసుకెళ్ళు, పదండి, తీసుకెళ్ళండి. వదిలేయమ్మా. అయ్యో పదండి. సారు, సారు మాకేం తెలియదు సారు. ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. ఈ విషయం ఎలాగైనా విరాజ్కి చెప్పాలి. పికప్ పికప్. వెరిఫికేషన్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మొదట ఫోన్ కలవట్లేదు. విరాజ్, విరాజ్. మధుర నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? అంతా నాశనం అయిపోయింది విరాజ్. ఏం జరిగింది? అలకనందని పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? పాస్పోర్ట్ వెరిఫికేషన్ కు వచ్చిన పోలీసులు అలకనందతో పాటు వాళ్ళ ఫ్యామిలీని అంతా అరెస్ట్ చేశారు. మధుర, ఏదో జరిగిందంటున్నావేంటి? ఏం జరిగింది మధుర? ఏంటమ్మా అలా కంగారు పడుతున్నావు? ఎవరికి ఏమైంది? ఎవరో అలకనంద అంటున్నావు? ఎవరు? ఏంటమ్మా మాకు చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావు? చెప్పు. అలకనంద అంటున్నావు, అరెస్ట్ చేశారంటున్నావు. ఎవరు వాళ్ళు? విరాజ్, నువ్వు ఏం మాట్లాడవేంటి? బావ ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ
ఆ పేరున్న అమ్మాయి ఎవరు లేరే? మధురా, విరాజ్తో ఏదో చెప్తున్నావు. మేము రాగానే ఆగిపోయాం. ఏంటమ్మా, మాకు తెలియకూడని రహస్యమా? ఇప్పుడేం చేయాలి? ఏం మాట్లాడవే? ఏంటి చెప్పు. అది ఆ, అలకనంత ఎవరో కాదు. తను నా చెల్లెలు. తను నా తోడ పుట్టిన చెల్లెలు లాంటి. నీకు చెల్లుందా? ఉంది. తనని, నా కుటుంబాన్ని పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. విరాజ్కి ఎస్పీ గారు తెలుసు కదా, తను ఏమైనా హెల్ప్ చేస్తాడేమోనని పరుగునొచ్చేశాను. ఇది చెప్పడానికి ఎందుకు అంత ఆలోచించావు? ఎవరైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఇలా అందరి ముందు చెప్పుకోలేరు కదా. నాన్న, పాపంరా, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి ఎవరో అలకనందా అంట కదా, ఆ అమ్మాయికి సాయం చేయరా. ఖచ్చితంగా హెల్ప్ చేస్తానమ్మా. ఇదిగో అమ్మాయి, మా వాడు మాటిచ్చాడంటే మీ అలకనందా వాళ్ళు సమస్య నుంచి బయటపడ్డట్టే. నువ్వేం కంగారు పడకే. మధుర, ఆ ఎస్పీ గారి నంబర్ నా ఇంకో మొబైల్లో ఉంది, అక్కడికి వెళ్ళి కాల్ చేద్దాం. పద. పాపం, ఎవరో అలకనందా అంట అత్తయ్య గారు. నందు వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? ఆ పున్నమ్మ చచ్చిపోయిందంట. అంతకు ముందు నందు నాటకంలో పున్నమ్మని పొడవడం వల్లే ఆమె చచ్చిపోయిందని కేసు పెట్టారు. వచ్చిన పోలీసులు వెరిఫికేషన్ కోసం అయితే ఆ కేసు గురించి ఎలా తెలిసింది? వాళ్ళు ఏమీ తెలియనట్టు పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చినట్టే వచ్చి అన్ని వివరాలు తీసుకొని నందు రావడం కోసం ఎదురు చూశారు. నందు రాగానే కేసు అని చెప్పి అరెస్ట్ చేశారు. వారెంట్ ఏమైనా చూపించారా? లేదు, ఏ స్టేషన్ నుంచి వచ్చారో కనీసం చెప్పారా? అది కూడా చెప్పలేదు విరాజ్. అరెస్ట్ చేసి నందు వాళ్ళని ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. వాళ్ళని కాసేపు మాటల్లో పెట్టి నాకు ఫోన్ చేయాల్సింది కదా. ఆ అవకాశమే ఇవ్వలేదు. నీకు ఫోన్ చేస్తుంటే ఆ ఎస్ఐ నా ఫోన్ని విసిరి కొట్టేశాడు. చాలా రూడ్గా కూడా బిహేవ్ చేశాడు. విసిరి కొట్టాడా? ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ప్లానా? ఇది చేయించింది వాడే, ఆ రాణదేవ్ గాడు. అలా నీ ఎలా చెప్తావు? అరెస్ట్ వారెంట్ తీసుకురాలేదు, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో ఆ పోలీసులు చెప్పలేదు. అంటే ఇది ఖచ్చితంగా వాడు పోలీసులు చేసిన కుట్రే. వాళ్ళకెలా తెలిసింది నందు వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటి దగ్గరే ఉందని? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మీ ఇంటి అడ్రస్ మీద పాస్పోర్ట్ అప్లై చేశాం. అప్పుడు ప్రూఫ్ల కింద ఆధార్ ఇచ్చాం. ఆ ఆధార్ని వాళ్ళు ట్రేస్ చేశారు, నీ అడ్రస్ని కనుక్కున్నారు. వెరిఫికేషన్కి వస్తున్నామని నీకు ఫోన్ చేసి వాళ్ళు అక్కడే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు. అవును, నేను అనుకున్నాను విరాజ్, వెరిఫికేషన్ కోసం ఇంతమంది పోలీసులు వచ్చారేంటా అని. నేను అప్పటికే అడిగాను కూడా. ఆ ఎస్ఐ పొంతనలేని సమాధానం చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాళ్ళని ఏ స్టేషన్లో దాచారో మనం కనుక్కోవాలి. నీకు ఎస్పీ గారు తెలుసు కదా విరాజ్, ఆయన హెల్ప్ తీసుకుందాం. ఉపయోగం ఉండదు, వాళ్ళు ఇది అనఫీషియల్గా చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు, ఎస్పీ గారికి చేసిన ఉపయోగం ఉండదు. మరి ఇప్పుడెలా వాళ్ళని కాపాడ్డాం? ఎలాగైనా కాపాడాలి. ముందు మీ ఏరియా చుట్టుపక్కల అన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఎక్కడ వాళ్ళని దాచారో తెలుసుకోవాలి. మనం వెళ్ళి అడిగితే పోలీసులు చెప్తారా? చెప్పరు. అందుకే ప్రతి స్టేషన్కి ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టడానికి వెళ్ళి ఎలాగోలా నందు వాళ్ళని కనుక్కోవాలి. సరే, వెంటనే వెళ్దాం పద. పద. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఓకే సార్. కమాన్. ఏయ్ రా.
దిగు. తీసుకురండి. నేను రాను. ఏయ్ రా. రాను. తీసుకురండి. అరే. మీరు కూడా తీసుకురండి. మమ్మల్ని వదలండి. రా. ఓ, పద. మేమేం నేను రాను. come on. మాకేం తెలియదు. పద. చేయలేదు. వదలండి. తీసుకురండి. వదిలేయండి నడు. మేము రాము. మేమేం ఏయ్. చేయలేదు. తెలియదు. మాకేం తెలియదు. వదిలేయండి. ఏయ్. వదిలేయండి. తీసుకురండి. పడేయండి సెల్లో. పద. కమాన్ ఆయ్. ఎలా లోపల పడేయండి. లోపలికి వెళ్ళా. అరే, మేమేం చేయలేదు. ఈ సెల్లో పడేయండి. వదలండి, సార్. లాక్ చేయండి. ఇది కూడా లాక్ చేయి. మమ్మల్ని వదలండి. త్వరగా లాక్ చేయి. సార్ మా మాట వినండి సార్. మేమేం చేయలేదు సార్ తనని. ఆ పున్నమ్మ వాళ్ళ కొడుకు కలిసి మా జీవితాల్ని నాశనం చేయాలని చూశారు. అవును సారు, వాళ్ళ దౌర్జన్యం భరించలేకనే వాళ్లకు దూరంగా పారిపోతున్నాం గాని వాళ్ళని ఎదిరించే శక్తి మాకు లేదు సారు. మీరు ఏ తప్పు చేయకపోతే తప్పించుకొని ఎందుకు తిరుగుతుర్రు? తప్పుడు అడ్రస్లు సృష్టించి పాస్పోర్ట్లు ఎందుకు అప్లై చేసిర్రు? అయ్యో, దేశం వదిలి పారిపోవాలని చూస్తున్నారు కదా. మీరు గిట్లా తప్పు చేయలేదంటే ఎవ్వరూ నమ్మరు. లేదు సార్, తప్పు చేసి పారిపోనికి కాదు, వీళ్ళకి పాస్పోర్ట్లు అప్లై చేసింది వాళ్ళు. పున్నమ్మ కొడుకు మా వాళ్ళందరినీ యాడ చంపుతారునని భయంతో పాస్పోర్ట్లు అప్లై చేసినాం. సారు, గా పున్నమ్మ గాయం అయినాక కూడా మా తానికొచ్చింది. మంచిగానే ఉన్నది సారు. ఆమె సావుకైతే మేం కారణం కాదు సార్, ఇంకేదో కారణం ఉన్నది సార్. సార్ మాకేం తెలియదు సార్, మేమేం చేయలేదు సార్. అవును సారు, మీరు మా మీద పెట్టినది దొంగ కేసు సారు. ఏయ్, చూప్. అరవకుర్రి. మాకు తెలియదా దొంగ కేసేదో? తప్పు చేసిన దొంగలెవరో మేమంతా ఎంక్వైరీ చేసి మిమ్మల్ని పట్టుకున్నాం. అరవకుండా ఉండుర్రి. సారు సారు సార్, మా మాట నమ్మండి సారు. మేమేం చేయలేదు సారు, మా మాట నమ్మండి సారు. అక్క, వీళ్ళకెంత చెప్పినా వినరే. మన రాక్ స్టార్ కి మనం ఈడున్నామని గెట్లనే చెప్పాలి. రాక్ స్టార్ ఒక్కడే మనల్ని కాపాడతాడు. సార్ వాళ్ళ కేసు పటేల్ పున్నమ్మ మర్డర్ కేసులో మెయిన్ అక్యూస్టులు వాళ్లే. A1 ముద్దాయి ఆ అలకనంద, A2, A3, A4 మిగిలిన వాళ్ళు. గా కేసు కింద అరెస్ట్ చేసినాం. మరి ఎఫ్ఐఆర్ సార్? గది నేను చెప్తా మళ్ళా. నీకు తొందరేంది? సారీ సార్. సార్, గా కేసు పెట్టింది ఆ దుర్మార్గుడు రండేవ్ అనుకుంటాను. వాడు మంచోడు కాదు, మళ్ళా వాడు నా మీద కన్నేసిండు. బలవంతంగా నా మెళ్ళో వాడు పరమ నీచుడు లెక్క సార్. చాలా మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసిండు. గట్నే నా జీవితం కూడా నాశనం చేయాలని చూసిండు. ఇంటి నుంచి పారిపోయినాం గంతే సార్, నమ్మండి సార్. ఒక ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే కఠినంగా శిక్షించడానికి దిశ చట్టమని, ఆడపిల్లకి అన్యాయం చేస్తే నిర్భయ చట్టమని ఉంటాయి కదా. కాని గాడు, గా నీచుడు అట్లాంటి చట్టాలకి దొరకకుండా చాలా మంది అమ్మాయిల ఊసురు పోసుకున్నాడు. గప్పుడు ఏ కేసులు, ఏ చట్టాలు వాణ్ణి ఏమీ చేయలే. గాడికి ఎలాంటి శిక్షలు పడలే. కానీ గసంటోళ్ళు బయట చక్కగానే తిరుగుతున్నారు, మాలాంటి వాళ్ళని హింసిస్తున్నారు. గది మీరు చూడరా మళ్ళా? మేం బలహీనులమని, ఎదురించే శక్తి లేని వాళ్ళమని, ఏడవడం తప్ప ఏమీ చేత కాదని గిట్లా అన్యాయంగా మాపై తప్పుడు కేసులు పెట్టి గిట్లా కానాలు వేస్తారు. గస్వంటి రాక్షసులను ఎదిరించడమేనా మేం చేసిన తప్పు? గిదేనా సార్? గిదేనా మీ న్యాయం? గిదేనా ధర్మం? బలహీనుల వెంట ఈ సిస్టం బలపడకపోతే
మన సిస్టమే బలహీనం అయిపోతాయి సార్. సార్, ఏంది? పాప మా అమ్మాయి చెప్తుంది నిజమనిపిస్తుంది సార్. వాళ్ళ అమాయకుల్లా కనిపిస్తున్నారు సార్. ఎందుకంటే ప్రతిరోజు క్రిమినల్స్ని చూస్తుంటాం. తప్పు చేసిన వారెవరో చెయ్యని వారెవరో చూస్తే అర్థమైపోతుంది సార్. గట్లనా? తప్పు ఎవరు చేసిర్రు ఎవరు చేయలేదో నీకు తెలిసిపోయిందా? జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు. ఇక నేనెందుకు, ఈ స్టేషన్ ఎందుకు, గా కోర్టులు ఎందుకు? అది కాదు సార్. పోనీ నా సీట్లో కూర్చుంటావా? దా కూర్చో కూర్చో కూర్చో. తీర్పిచ్చేసి ఎవరు దోషో ఎవరు నిర్దోషో అన్ని సెటిల్మెంట్లు చేసేసుకో. ఈ స్టేషన్కి నేను ఎస్ఐ. ఎవరు తప్పు చేసిర్రో ఎవరు క్రిమినల్సో చెప్పేది నేను. మీరు గిట్ల మీ డ్యూటీ చేసుకుంటే నెలకి జీతం వస్తుంది, లేదంటే నెలలోపు మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. సారీ సార్. ఎవ్వరు వాళ్ళ మాటలు వినకుర్రి. వాళ్ళతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపకండి. వాళ్ళ వైపు ఒకరితో పుచ్చుకొని వచ్చి నాతో గిట్లా ముచ్చట్లు పెట్టుకుర్రి. ఎస్ సార్. పో. సార్ సార్ ప్లీజ్ సార్, మా మాట వినండి సార్. మమ్మల్ని వదిలేయండి సార్. మేం పోవాలి సార్. మేమేం తప్పు చేయలేదు. మీరు తప్పు చేసిరో లేదో తర్వాత తేలుద్ది. ఇప్పుడు నా డ్యూటీ మిమ్మల్ని అరెస్ట్ చేసుడు అప్పగించుడే. మీరెంత మొత్తుకున్నా ఎవ్వడు ఈడ మీ మాట వినడు. అరవకుండా కూర్చోండ్రి. అక్క, ఈ ఎస్ఐ గాడు గాల మనిషి అనుకుంటా. నందు, ఏందే మనకే గతి? నువ్వు ఏడికి చేరాలనో గాడికే చేరినో గాడినే నీ బతుకు మంచిగా ఉంటది. ఇంకా గీ టెన్షన్లు మనకి లేవు అనుకుంటుంటే గిట్లయిందేందే? బాధపడకే నువ్వు, ఏం కాదు. భగవంతుడా, ఎట్టయినా మమ్మల్ని ఈ గండం నుంచి కాపాడు తండ్రి. జేరి ఎక్కడాళ్ళు? లోపల సెల్లో ఉన్నారు దొరా. జర ఆగుదోరా, జర ఆగురి ఆగురి. ఆగే ముచ్చటే లే, వాళ్ళ నాకు కావాలే. ఇప్పుడు కాదు దొరా. ఇంకెప్పుడు? దొరా నా మాట ఏనురి. గాళ్ళ నా చేత్తోనే మీకు అప్పగిస్తా. గప్పటి వరకు నేనేం చెయ్యాలే? కొంచెం ఓపిక పడు దొరా. గప్పుడే నా చేతికి మట్ట అంటకుండా గాళ్ళని మీకు అప్పగించవచ్చు. ఎప్పుడు అప్పగిస్తావు మరి? ఇవాళ చీకటి పడినాక గాళ్ళని స్టేషన్కి మారుస్తా అని చెప్పి బయటికి తీసుకొస్తా. గప్పుడు మీకు అప్పగించి నా దగ్గర నుంచి పారిపోయారని నా పై వాళ్ళకి చెప్తా. గాలకనందను దప్పిచ్చి మిగిలిన వాళ్ళ నాన్నే చంపి బొంద పెడతా. గాలకనందను నాతో తీసుకుపోయి నా గదిల కాళ్ళక్కడ బానిసగా మార్చి మోజు తీరినాక దాన్ని కూడా చంపుతా. గది మీ ఇష్టం దొరా. ఏయ్, దాంట్లో నేను ఇస్తానన్న దానికంటే ఎక్కువ పైసలే ఉన్నాయి. మీ మాట నేను నెరవేర్చిన. నా కష్టాన్ని మీరు గిట్లా గుర్తించారు. సంతోషంగా ఉంది దొరా. దీంట్లో మా కానిస్టేబుల్ కూడా జర వాటాలున్నాయి. ఎస్ఐ, చాలా ఆశతో నచ్చిన గాలిని ఇప్పుడే ఇస్తావని
ఇప్పుడు రిస్క్ వద్దు దొరా. స్టేషన్లో అందరూ మనవాళ్ళు కాదు. గట్లనే గిన్ని దినాలు ఆగినా కదా, ఇంకొన్ని గంటలు ఆగుతాం మళ్ళా. తెస్సాయి, నువ్వు చెప్పినట్టే జరుగుద్ది కదా. దొరా, పైసలు ఇచ్చాక పని చేయకుండా ఉంటానా? బరాబర్ గాళ్ళని చీకటి పడినాక మీకు అప్పగిస్తా. మీరేం ఫికర్ పడుకుర్రి. అయ్యో నేను ఫికర్ పడుడు కాదెస్సాయి. ఏమన్నా తేడా గిట్ల జరిగిందో నువ్వు ఫికర్ పడాలా. నేను గిట్ల పైసలు ఇచ్చినాక చాలా లెక్కగుంటా. ఆ లెక్క తప్పితే నా గిట్ల మెంటల్ ఎత్తది. ఆ కోపంలా నువ్వు పోలీసు అని కూడా చూడా. గట్లేం జరగదు దొరా, నేను చూసుకుంటా కదా. గాళ్ళతో నేను బయలుదేరంగానే మీకు ఇట్లా ఫోన్ చేస్తా. సరే మళ్ళా ఉంటాను దొరా. వస్తే అలకనందా, ఈ దినం చీకటి వడంగానే నీ బతుకుని చీకటి చేయకపోతే నా పేరు రణ్దేవ్ పటేలే కాదే.